వెల్కమ్ గైస్. 40 అవర్స్ ఇవ్వండి, నేను గ్యారంటీ మిమ్మల్ని ఎగ్జామ్షన్ చేస్తాను. మీరు 40 అవర్స్ ఎందుకు స్పెండ్ చేయాలని చెప్తాను చూడండి. మీరు లాలో ఎగ్జామ్షన్ తెచ్చుకోవాలి అండ్ అకౌంట్స్లో ఎగ్జామ్షన్ తెచ్చుకోవాలి. రెండిట్లో ఎగ్జామ్షన్ తెచ్చుకుంటేనే మీకు 200 పాస్ అవ్వడానికి క్రాస్ అవ్వడానికి బాగా ఛాన్సెస్ పెరుగుతాయి. మనకు తెలుసు కదా, 200 దాటకపోతే గ్యారంటీ మళ్ళీ మే రాసుకోవాల్సి వస్తుంది. సో నా మాట విని కొంచెం 40 అవర్స్ స్పెండ్ చేయండి. 40 అవర్స్ అనేది ఎక్కువలాగా అనిపిస్తుంది, బట్ ఇప్పుడు ఈ రోజు నుంచే మీరు మొదలుపెట్టండి. డైలీ 10 అవర్స్ తీసుకుంటారో లేకపోతే మీరు రేపటి నుంచి తీసుకొని 40 అవర్స్ చేస్తారో మీ ఇష్టం అది. బట్ 40 అవర్స్ షెడ్యూల్ చెప్తున్నాను మీకు. 40 అవర్స్ షెడ్యూల్ మీరు ఈ అకౌంట్స్ మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తున్నారు. నేను 40 అవర్స్ ఎందుకు చెప్పానంటే, నేను స్టడీ మెటీరియల్ కవర్ చేశాను అండ్ అకౌంట్స్ మామూలు మన ప్రాక్టీస్ మాన్యువల్ కవర్ చేశాను. అలాగే నేను నవంబర్ 12 నుంచి నవంబర్ 16 వరకు పేపర్స్ చేశాను. మాక్ టెస్ట్ పేపర్ 1 చేశాను, మాక్ టెస్ట్ పేపర్ 2 అలాంగ్ విత్ ఆర్టీపీ. సో నేను ఇవన్నీ చేసినప్పుడు నాకు సినారియో ఓకే, ఏది ఇంపార్టెంట్ చాప్టర్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది ఏ ప్రియారిటీలో ఫాలో అవ్వాలి, ఏది ఫస్ట్ చదివితే మార్క్స్ ఎక్కువ వస్తాయి, ఏది నెక్స్ట్ చదవాలి, ఏ పాయింట్ ఇంపార్టెంట్, ఏ పాయింట్ ఇంపార్టెంట్ లేదు, అన్నీ నేను చూసుకుని ఉన్నాను. కాబట్టి సో నాకు తెలుసు అకౌంట్స్లో మీరు గ్యారంటీగా 60+ రావాలన్నా ఇప్పుడు మొదలెట్టినా సరే మీరు గ్యారంటీకి మీరు 60+ కవర్ చేసేలా నేను చెప్తాను. ఓకే. అండ్ ఫస్ట్ కమింగ్ టు ది అకౌంటింగ్ స్టాండర్డ్స్కి వస్తే AS10 అనేది కొత్తది అండ్ AS10 మీద గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఐ సజెస్ట్ యూ ప్రవీణ్ శర్మ సార్స్ది వీడియో పెట్టారు, చాలా బాగుంది. సో ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. దాని కింద డిస్క్రిప్షన్లో సార్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు క్వశ్చన్స్ కూడా దొరుకుతాయి. అండ్ దాంట్లో నుంచి నాకు తెలిసి గ్యారంటీ వస్తుంది మార్క్స్ క్వశ్చన్. అండ్ నేను ఫస్ట్ ఇక్కడ కవర్ చేసిన టాపిక్స్ చూడండి. ఫస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ మనం కంపల్సరీ క్వశ్చన్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ కంపల్సరీగా చదవాలి. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, బోనస్ ఇష్యూ అండ్ యావరేజ్ డ్యూ డేట్ అండ్ అకౌంట్ కరెంట్, ఈ మూడు చాప్టర్స్, 4 చాప్టర్స్ నుంచి 16 మార్క్స్ వస్తాయి. వేరస్ ఇన్వెస్ట్మెంట్స్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఈ 3 చాప్టర్స్ ఎలా ఉంటాయంటే మేము మీకు 4 మార్క్స్కి అడగచ్చు, 8 మార్క్స్కి అడగచ్చు, 12 మార్క్స్కి అడగచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ ఈ 4 కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్ అనేది థియరీ, ఈ 4 చాప్టర్స్ నుంచి మీకు 20 మార్క్స్ వస్తాయి. అండ్ నేను 16 మార్క్స్ మీకు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అండ్ ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ విచ్ ఆర్ వెరీ ఈజీ. అండ్ ఒకటి 16 మార్క్స్ వస్తుంది, ఒకటి 4 మార్క్స్కి వస్తుంది. ఆరల్స్ మీకు ఇంకా బాగా లక్ ఉంటే 16 మార్క్స్ రావచ్చు. సో మొత్తం నేను కవర్ చేసింది ఎంతంటే 76 మార్క్స్ మీకు 30 అవర్స్లో కవర్ చేస్తాను. మిగతా 10 అవర్స్ మీకు ఉంటుంది. ఆ 10 అవర్స్లో మీరు రివిజన్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అన్నది మీకు ఇష్టం. అండ్ ఈ 76 మార్క్స్ నేను నా ప్లానింగ్లో ఇప్పుడున్న 40 అవర్స్లో మీకు 25 అవర్స్లో మొత్తం ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మీరు అకౌంటింగ్ స్టాండర్డ్స్ స్టార్ట్ చేయండి. అండ్ AS10కి వచ్చి ప్రవీణ్ శర్మ సార్స్ క్లాస్ చూడండి. అండ్ AS10 ఆ క్లాస్ వచ్చి 2 అవర్స్ అనుకుంటా, ఒకసారి చూడండి. ఇట్స్ రియల్లీ వర్త్ ఇట్ అనమాట. సో ఐ పర్సనల్లీ చెప్తున్నాను, కొంచెం గ్యారంటీ చూడండి, ఆ వీడియో చూడండి. AS10 ప్రవీణ్ శర్మ సార్ది. అండ్ AS7 రెవెన్యూ అండ్ AS7 కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్, వేరస్ AS9 రెవెన్యూ రికగ్నిషన్ 1 అవర్లో చేయొచ్చు. అంటే ఎక్కువ సమ్స్ ఉండవు, మీరు AS10 ఆల్రెడీ చేసి ఉంటారు. సో ఆ విధంగా చెప్తున్నాను అనమాట. అండ్ AS1, AS2, AS3 కూడా మీరు 1 అవర్లో కంపేర్ చేస్తారంటే మీరు ఓన్లీ అకౌంటింగ్ స్టాండర్డ్ చేయండి. నేను క్యాష్ ఫ్లో స్టేట్మెంట్కి టైం వేరేగా ఇస్తాను, అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూసుకుందరు. ప్లస్ ఫస్ట్ మాత్రం AS1 అండ్ AS2 బాగా చేసి తర్వాత AS3 చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ AS7 అండ్ AS9 కొంతమందికి 1 అవర్లో అవ్వకపోవచ్చు. సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి AS1, AS2 కూడా 1 అవర్ ఇచ్చాను. అండ్ AS3ని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్తో పాటు చేయండి. ఒక నిమిషం పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ అండ్ AS13 1.5 అవర్ ఇచ్చారు. ఏంటంటే ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్లో ఉన్న అన్ని సమ్స్ చేయకండి, ఫస్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ చేయండి. అండ్ మీకు దానికి కావాల్సిన రెలవెంట్ ఇన్ఫర్మేషన్ చాప్టర్ 12లో చూడండి. అండ్ చాప్టర్ 12కి నేను వేరేగా టైం స్పెండ్ చేశాను. అండ్ AS14 కూడా చూడండి. AS14 అంటే అమాల్గమేషన్ అందరూ వదిలేస్తారు. సి గాయస్, ఇప్పుడు ఏమవుతుందండి సినారియో, ఇప్పుడు అమాల్గమేషన్ క్వశ్చన్ రాదు, ఎందుకంటే 16 మార్క్స్కి ఇప్పుడు ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ వస్తుంది కాబట్టి అమాల్గమేషన్ క్వశ్చన్ రాదు. అప్పుడు ఒకవేళ అమాల్గమేషన్ నుంచి క్వశ్చన్ అడగాలి అనిపిస్తే వాడేమని అడుగుతాడంటే అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి అడుగుతాడు. అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి ఏం అడుగుతాడంటే 5 కండిషన్స్ అడుగుతాడు. మీరు అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇప్పుడు వచ్చి 16 మార్క్స్ క్వశ్చన్ కదా, ఇది రాదని చెప్పి అందరూ పక్కన పాడేస్తారు. అండ్ 16 మార్క్స్ క్వశ్చన్ అమాల్గమేషన్ రాదు అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నుంచి వస్తుంది. అప్పుడు చాలామంది ఎందుకు అలాగా రిస్క్ తీసుకుంటాం, 45 మినిట్స్ స్పెండ్ చేయండి. అండ్ మీకు మ్యాక్సిమం 8 అవర్స్ అండ్ మ్యాక్సిమం 10 అవర్స్ తీసుకోండి. ఈ ఆర్టీపీ చేయండి. MTP1 అండ్ MTP2 అండ్ RTP, ఈ 3 క్వశ్చన్ పేపర్స్ తీసుకుని PDF ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని నేను లింక్లో పెడతాను. ఆర్ఎల్స్ మీరు గూగుల్లో నుంచి విన్ యాప్ నుంచి అన్ని చాలా వాటి ఇప్పుడు అందరి దగ్గర వచ్చేసాయి గాయస్. మీరే లేట్ నాకు తెలిసి.
మీరు ఇప్పటికీ చూడకపోయి ఉంటే. సో ఓపెన్ చేసి చూడండి. మనకిప్పుడు ఈజీ మనీ చాప్టర్స్ ఉన్నాయి. ఇవి చేస్తే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ సింపుల్గా వస్తాయి మార్క్స్. ఫస్ట్ యావరేజ్ డ్యూ డేట్ చేయండి, నెక్స్ట్ అకౌంట్ కరెంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ పీరియడ్ టు ఇన్కార్పొరేషన్ అండ్ ఫైనల్లీ అకౌంట్స్ ఫర్ బోనస్ ఇష్యూ. ఈ 4 చాప్టర్స్ మీరు 4 అవర్స్లో చేయండి, మ్యాక్సిమం 6 అవర్స్. అంటే ఇప్పుడు నన్ను ఇందాక 9 అవర్స్ అండ్ ఇప్పుడు 6 అవర్స్, మ్యాక్సిమం 13 అవర్స్ టు 15 అవర్స్లో ఇప్పుడు అవన్నీ అయిపోయి ఉండాలి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పెద్ద చాప్టర్స్, అంటే 16 మార్క్స్ సమ్స్కి ఏమేమి రావచ్చు. 16 మార్క్స్ సమ్స్కి యావరేజ్ డ్యూ డేట్ నుంచి టూ టైప్స్ ఉంటాయి అనమాట. 2 టైప్స్లో నెక్స్ట్ టైప్లో ఏం కవర్ అవుతుందంటే అమాల్గమేషన్, అదే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, అలాంటి పెద్ద పెద్దవి కాకుండా మీకు చిన్నవి జస్ట్ నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యే చెప్తున్నాను. ఇంటర్నల్ రీకన్స్ట్రక్షన్ అనేది జనరల్ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా ఫస్ట్ 10 క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీ, స్టాక్ కంపేర్ చేసుకున్నవి అన్నీ. అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ లాస్ట్ 4 సమ్స్ చూడండి. అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో స్టడీ మెటీరియల్లో లాస్ట్ సమ్ ఉంది, అది ఒక్కసారి ఒక్క సమ్ చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మీరు అమాల్గమేషన్ కానీ ఏదైనా చూసినప్పుడు ఒక క్వశ్చన్ అన్ని ప్రాక్టీస్ మ్యాన్ నుంచి వస్తుంది, ఒక క్వశ్చన్ మాత్రం స్టడీ మెటీరియల్ నుంచి వస్తుంది. సో నేను చెప్తున్నాను, ఈసారి ఇన్సూరెన్స్ క్లెయిమ్ నాకు తెలిసి ప్రాక్టీస్ మ్యాన్యువల్ చాలా నార్మల్గా ఉంటుంది, స్టడీ మెటీరియల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమ్ ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఒకసారి చూడండి, అది ఒకసారి చెయ్యండి, ఆ క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది అనుకుంటున్నాను. సో మీరు మొత్తం ఈ 2 చాప్టర్స్కి 3.5 అవర్స్ తీసుకున్నా సరే 20 నుంచి 22 అవర్స్లో అయిపోయి ఉండాలి. ఓకే, మార్క్స్ ఇప్పుడు మనం ఏమేమి కవర్ చేసాం అన్నీ చూసాం కదా. ఓకే, నేను ఇప్పుడు 8 మార్క్స్ చాప్టర్స్ అనమాట. 8 మార్క్స్లో మనం ఏమేమి కావాలనుకుంటున్నాం, విచ్ కెన్ బి ఆస్క్డ్. దాన్ని 4 మార్క్స్కి అడగచ్చు, 8 మార్క్స్కి అడగచ్చు, 12 మార్క్స్ కూడా అడగచ్చు, కానీ మనం ఏం చేయలేం వాటి గురించి. సో ఇప్పుడు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేయండి, దీనికి 2.5 అవర్స్ ఇస్తున్నాను. వేరే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్ చేయండి, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్లో జనరల్ ఇంట్రెస్ట్ చూసుకోండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్ అనేది మనదే ఇంకా లాస్ట్. అంటే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్ అసలు ఎప్పుడు మొదలెట్టారంటే, ఇదివరకు చాలా డిఫరెంట్గా ఆథర్స్ లెడ్జెస్ బుక్, సబ్సిడరీ బుక్స్ అన్నీ మెయింటైన్ చేశారు. ఇప్పుడు టాలీ ఎప్పుడైతే వచ్చిందో, ERP 9 ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జెస్ బయట ప్రాక్టికల్గా యూజేజ్లో లేదు. అండ్ మీకు కొత్త సిలబస్ వచ్చింది కదా, మే నుంచి కొత్త సిలబస్ ఉంది కదా, వాళ్ళకు కూడా ఇది తీశారు. అంటే బయట ప్రాక్టికల్గా లేదు, నెక్స్ట్ మే నుంచి థియరిటికల్గా కూడా లేదు. సో గ్యారంటీగా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్ నుంచి ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే మొత్తం IPCCలో ఈ క్వశ్చన్ ఇప్పుడు తప్ప ఇంకెప్పుడు కనపడదు. సో ఇన్స్టిట్యూట్ అడగాలంటే ఇప్పుడు అడగచ్చు, ఇప్పుడే అడగాలి, ఇంకా దానికి ఇంకెప్పటికీ ఛాన్స్ రాదు, ఇంకా తీసేశారు మొత్తం దాన్ని. సో మ్యాక్సిమం ఈ 2 చాప్టర్స్కి నేను ఇస్తున్నాను 5 అవర్స్. సో మొత్తం అన్నీ కలిపితే మీరు ఇందాక 22 అవర్స్, ఇప్పుడు 5 అంటే 27 అవర్స్లో 25 to 27 అవర్స్లో మొత్తం కంప్లీట్ చేశారు నేను చెప్పిన 76 మార్క్స్. అండ్ మీకు ఇంకా మీ చేతిలో టైం ఉంది, విచ్ ఈజ్ లైక్ మీరు 22 అవర్స్లో చేస్తుంటే చాలా ఉన్నట్టు, 27 అవర్స్లో చేస్తుందంటే ఇంకా బెస్ట్ అనమాట, పర్లేదు. నేను యావరేజ్గా 15 అవర్స్ తీసుకున్నాను. ఈ 15 అవర్స్లో మీరు ప్రియారిటీ వైజ్ చూసుకోండి. మీరు ఇంకా టైం ఉంది, నాకు ఓకే నేను ఇంకా చేయగలను అనుకుంటే ఇవి చేయండి. నేను ఇవే వదిలేశాను, NPO, ఇన్కంప్లీట్ రికార్డ్స్, హైర్ పర్చేస్, అమాల్గమేషన్. ఈ 4 చాప్టర్స్ 10 అవర్స్లో చేయండి. ఇంకా 5 అవర్స్ మీ చేతిలో ఉంటుంది. ఈ 5 అవర్స్లో ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి. అండ్ వినీత్ శర్మ షార్స్ క్వశ్చన్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఆయనది కూడా చూడండి. అండ్ ఆయనది లాస్ట్లో చేయండి, లాస్ట్ 5 అవర్స్లో చూసుకోవాల్సిన క్వశ్చన్స్ ఇవి. ఓకే గైస్, అండ్ ఎగ్జామ్ రోజు టెన్షన్ పడకండి, మీరు ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళి మినిమం 12కి వెళ్ళిపోండి. ఫస్ట్ రోజు రిస్క్ తీసుకోకండి, సెంటర్స్ కొత్తగా ఉంటాయి. సో ఫస్ట్ రోజు కూడా పక్కన వాళ్ళతో ఎవరిని చూడకండి, ఎవరితో మాట్లాడకండి, మీరు వచ్చిన పని మీరు చేసుకోండి.